వెల్కమ్ బ్యాక్ టు SSSvini&Vanshika కుకింగ్ అండ్ టిప్స్ అండ్ ప్రతిరోజులాగానే ఈ రోజు కూడా సూపర్ యూస్ఫుల్ టిప్స్ తో వచ్చేసానండి. ఈ టిప్స్ తోటి మన టైంను, మన శ్రమను, మన మనీని అయితే ఖచ్చితంగా సేవ్ చేసుకోవచ్చు. అలానే స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ టిప్ వచ్చేసి ఇలా శారీ పెట్టికోట్స్ లేదంటే ఏమైనా ప్యాంట్స్ ఉంటాయి కదా, నైట్ ప్యాంట్స్కి ఇలాంటి బొందులు ఉంటూనే ఉంటాయి కదండి. ఈ నాడా ఏమవుతుందంటే కొన్నిసార్లు లోపలికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది. దీన్ని మళ్ళీ తీసి మొత్తం తీసేసి పిన్నీస్ తోటి మళ్ళీ గుచ్చుకోవాలి. అది చాలా టైం ప్రాసెస్ పని. అలా కాకుండా సింపుల్గా ఒక సిజర్ ఎక్కడైతే ఉందో సిజర్ తీసేసుకొని మనకి ఆ నాడ అనేది ఎంతవరకు వెళ్ళిందో ఈజీగా మన చేతితో పట్టుకుంటే తెలిసిపోతుందండి. అంతవరకు సిజర్ పెట్టేసి లాగేసండి, ఈజీగా అయితే బయటకైతే ఖచ్చితంగా వస్తుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ట్రై చేయండి అండ్ యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి బెల్ట్స్ పైన పెన్ను మార్కులు కానివ్వండి లేదంటే స్కెచ్ మార్కులు కానివ్వండి సింపుల్గా రిమూవ్ చేసుకోవచ్చండి. ఇదే కాదు, నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా వెళ్ళండి చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయడం అసలు మర్చిపోకండి. దీన్ని పెన్ మార్క్ నేను ఇప్పుడు గీసాను కదండి బెల్ట్ పైన, దీన్ని సింపుల్గా రిమూవ్ చేసుకోవచ్చు అండి. హ్యాండ్ శానిటైజర్, అది ఆల్కహాల్ కలిసిన హ్యాండ్ శానిటైజర్ మాత్రమే ఈజీగా అయితే పోతుంది. పాత బ్రష్ని ఒకసారి చూసుకొని రుద్దేసేయండి, స్కెచ్ మార్కులు అయినా సరే సింపుల్గా అయితే పోతాయండి. ఒకసారి ఈ టిప్ ట్రై చేయండి, ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి ఇలాంటి గాజు గ్లాసులు చిన్న మూతలు ఉంటాయి అనుకోండి, దీని లోపల బ్రష్ పట్టదు, ఎట్ ద సేమ్ టైం మన చేయి కూడా అస్సలు పట్టదు కదా. అలాంటప్పుడు దీని లోపల అడుగు వరకు నీట్గా క్లీన్ చేసుకోవాలంటే అల్యూమినియం ఫాయిల్ ఉంటాయి కదండి, అల్యూమినియం ఫాయిల్స్ వేసి లేదంటే న్యూస్ పేపర్స్ అయినా సరే చిన్న చిన్న రోల్స్ చేసేసి ఇలా వేసేసి ఒక్కసారి కొంచెం అంటే కొంచెం వాటర్ పోసేసి విమ్ లిక్విడ్ ఉంటుంది కదా, లిక్విడ్ కూడా వేసేసి ఒకసారి షేక్ చేయండి. మీకు అడుగునది ఏ మాత్రం కూడా ఉండను నీట్గా క్లియర్ అయిపోతుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి టీ కప్ ఒకటి ఉంటే తీసుకొని, నాకైతే హ్యాండిల్ అయితే ఇరిగిపోయిందండి. దీన్ని కూడా రీయూజ్ కూడా సూపర్ బెస్ట్ యూస్ఫుల్ లిప్ అయితే తీసుకొచ్చేసానండి. కొంచెం అంటే కొంచెం బియ్యం పోసాను, దానిలో పౌడర్ వేసాను. వర్షాకాలం వచ్చేసిందంటే వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి కబోర్డ్స్లో కానీ బీరువాలో కానీ కొంచెమైనా మనం తడి బట్టలు పెట్టామనుకోండి అది బ్యాడ్ స్మెల్ వస్తుంది. అలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా టీ కప్లో కొంచెం అంటే కొంచెం బియ్యం పోసి పౌడర్ వేసి పౌడర్ని బాగా కలిపేసుకోండి. తర్వాత టిష్యూ పేపర్ పెట్టేసి ఇలా రబ్బర్ పెట్టేసి టూత్ పిక్తో ఒక్కసారి ఇలా హోల్స్ చేసేసేయండి. ఇలా రంధ్రాలు చేసిన దాన్ని మీరు కబోర్డ్లో కానీ బీరువాలో కూడా పెట్టండి. ఏదైనా తడి ఉన్న బట్టల్లో లేదంటే బ్యాడ్ స్మెల్ వస్తున్నా ఈ రైస్ అనేది తీసేస్తుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకుండా అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరూ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి, పిల్లలకైతే సిరప్ బాటిల్స్ వాడుతూ ఉంటే పెద్దలకైతే ట్యాబ్లెట్స్ అట్ట షీటు ఉంటే వాడుతూ ఉంటాం కదా. వీటిని మనం యూజ్ చేసిన రోజులు యూజ్ చేసి మళ్ళీ కోల్డ్ కానీ లేదంటే కాఫ్ కానీ తగ్గింది అనుకోండి, ఫీవర్, వెంటనే దీన్ని పక్కన పెట్టేస్తూ ఉంటాం. తర్వాత మళ్ళీ వాడుకోవాలి అనుకున్నప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎక్స్పైరీ డేట్ సరిగా కనిపించదు, రబ్ అయిపోతుంది. అలా రబ్ అయిపోకుండా ఉండాలి అంటే దానిపైన ప్లాస్టర్ పెట్టి అంటించేసారనుకోండి, మీకు ఎన్ని రోజులైనా సరే ఆ ఎక్స్పైరీ డేట్ కనిపిస్తూ ఉంటుంది. మనం ఏ టెన్షన్ లేకుండా మళ్ళీ ఎన్ని రోజులకైనా వాడుకోవచ్చు. ఇది మీకు ఏది బాగా నచ్చుతుంది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి గరిటెని మనం ఓన్లీ డీప్ ఫ్రైస్ అప్పుడే వాడుతూ ఉంటాం కదండి. అలా కాకుండా దీన్ని గరిటెల స్టాండ్లకు కూడా ఉపయోగించవచ్చు అండి. దీనిలో కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఇంట్లో గరిటెలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, స్టాండ్లకు కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. మళ్ళీ మనకు కావాల్సింది అనుకున్నప్పుడు డీప్ ఫ్రైకి తీసుకొని మళ్ళీ వాడేసుకోవచ్చు. దీన్ని క్లీన్ చేసుకున్న వెంటనే కూడా గరిటెలు దీనిలో పెట్టేసుకున్నాను, వాటర్ కూడా ఈజీగా కింద పడిపోతాయి. అంటే మనం కావాలంటే కిచెన్లో పెట్టుకోవచ్చు లేదంటే వాష్ ఏరియాలో పెట్టుకోవచ్చు. ఈ టిప్ ట్రై చేయండి, ఎవరికైనా గరిటెలు ఎక్కువ ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. గరిటెలు ఎక్కువ ఉన్న వాళ్ళకి బాగా ది బెస్ట్ యూస్ఫుల్ టిప్స్ అండి. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ది బెస్ట్ యూస్ఫుల్ టిప్ అండి. ప్రతి ఫ్రిడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే టిప్ అండి ఇది. ఫ్రిడ్జ్లో మీరు ఎప్పుడైనా ట్యాబ్లెట్స్ వేసి చూసారని ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా వేస్తారని. ఎక్స్పైరీ అయిపోయిన ట్యాబ్లెట్స్తో ది బోల్డ్ అన్ని టిప్స్ అయితే ఉన్నాయండి. ఇదిగో ది బెస్ట్ టిప్పే ఖచ్చితంగా అవుతుందండి. ఇలా టిష్యూ పేపర్లు వేసుకొని ఆ ఎక్స్పైరీ అయిపోయిన ట్యాబ్లెట్స్ మొత్తాన్ని పౌడర్గా చేసుకొని తర్వాత లవంగా ఉంటుంది కదా, లవంగాల పైన కొన ఉంటుంది కదండి, ఆ కొనను కూడా ఇలాగ చిన్న చిన్న పౌడర్ లాగా చేసేసుకొని ట్యాబ్లెట్స్లో కలిపేసి కొన్నిసార్లు అయితే చిన్న చిన్న బొద్దింకలు కనిపిస్తూనే ఉంటాయి. అవి ఎక్కడి నుంచి వస్తాయని మనం ఎక్కడ ఆలోచిస్తూ ఉంటాం. ఇలా గ్యాస్ కటర్ ఉంటుంది, గ్యాస్ కటర్ పైన కొన్నిసార్లు ఫంగస్ ఫామ్ అయిపోయి దీనిలోనే బొద్దింకలు అనేవి ఎగ్స్ వచ్చేసి వెంటనే బొద్దింకలు పుడుతూ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని అయితే ఫ్రిడ్జ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు చేయండి. ఈ ట్యాబ్లెట్స్ మనం ముందుగానే ట్యాబ్లెట్స్ పౌడర్ని చేసుకున్నాం కదా, ఈ గ్యాస్ కటర్ ఉంటుంది, ఈ రబ్బర్ ఎక్కడైతే ఉందో ఆ రబ్బర్ పైన ఇలా రబ్ చేసి గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే ఫ్రిడ్జ్ లోపల డైరెక్ట్
డైరెక్ట్గా పెట్టకుండా కర్రీస్ని అలాగే పెడుతుంటారు. అలాంటి వల్ల చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. ఇది కొంచెం తడిపేసేయండి. తడిపేస్తే మనకేంటంటే గ్యాస్ కటర్ నుంచి బయటికి రానే రాదు. ఎలాంటి మన ఫ్రిడ్జ్ డోర్ తీసినా కానివ్వండి, గిన్నెల పైన కానివ్వండి, లేదంటే లోపల ఉన్న ఐటమ్స్ పైన పడకుండా ఉంటుంది. కొంచెం మీ చెయ్యిని కానివ్వండి తడి చేసి పెట్టేసుకోండి. అప్పుడైతే గ్యాస్ ఆ రబ్బర్ లోపలే ఉంటుంది ఆ పౌడర్ అనేది. ఎక్స్ట్రా ఏదైనా పౌడర్ ఉంది అంటే ఒక్కసారి రబ్ చేశారనుకోండి, ఈజీగా ఎక్స్ట్రా ఉన్నది మొత్తం బయటకు వచ్చేస్తుంది. అలానే అతుక్కోవాల్సింది మొత్తం గ్యాస్ కటర్ లోపలే అతుక్కుంటుంది. ఈ టిప్పు ట్రై చేయండి. బొద్దింకలు ఫ్రిడ్జ్లో ఉన్నాయి, కొంచెం ఫంగస్ ఫామ్ అవుతుంది అన్నప్పుడు ఈ టిప్పు ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా వర్క్ అయితే తీరుతుందండి. అండ్ బొద్దింకలు లేని వాళ్ళు కూడా ఇక మీద రాకుండా ఉంటే ఈ టిప్పు ట్రై చేయండి. గుర్తుపెట్టుకోండి అండి, కొంచెం తడి చేసి పౌడర్ ఎక్స్ట్రా పౌడర్ ఏమైనా ఉంటే తీసేసేయండి. ఈ టిప్పు ఖచ్చితంగా వర్క్. ఏనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేషన్ ఏంటో ఉంచుకోండి. నేను వీడియో పెట్టిన మీకైతే నోటిఫికేషన్ అయితే ఆన్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.